పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు పోగొట్టుకున్నాడు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే శ్రీహరి చెప్పిన డైలాగ్ లాగే ఉంది. బీజేపీ మీద మోడీ మీద ప్రయోగించాలి అని క్యాస్ట్ సెన్సెస్ అనే అస్త్రాన్ని బయటికి తీస్తే ఆ అస్త్రం దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వాలే కకావికలమయ్యే పరిస్థితి వస్తోందా అని అనిపిస్తా ఉంది. కర్ణాటకలో అయితే రేపో మాపో ప్రభుత్వం కూలబోతోంది అనే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే దాని వెనక అసలు దినుసు స్పైస్ ఏంటి అంటే ఈ కులం లెక్కలే. తెలంగాణలో కూడా రేవంత్ ప్రభుత్వానికి కూడా ఈ కులం కుదుపు గట్టిగానే తగిలేలాగా కనపడుతుంది. అది ఎలాగో డీటెయిల్డ్గా చూస్తే గనక రాహుల్ గాంధీ అస్త్రాలు ఇలా రివర్స్లో కాంగ్రెస్నే కొడతాయా తిరిగి అని మనకి ఖచ్చితంగా అనిపించక మానదు. కర్ణాటకలో ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందేమో అనే ఫీలర్స్ ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకునేమో దసరా అన్నారు. ఇప్పుడు దసరా వెళ్ళిపోయింది కదా, నవంబర్ నాటికి కూలిపోవడం ఖాయం అనే ఫీలింగ్ ఒక పక్కన రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వస్తూ ఉంటే, ఇంకో పక్కన ప్రతిష్టాత్మకంగా చేసిన కులగణని వన్స్ మోర్ అన్నట్టుగా మళ్ళీ చేస్తుంది కర్ణాటక. ఎందుకు అంటే అసలు మతలబు అక్కడే ఉంది కిటుకు. కర్ణాటకలో కుర్చీ కోసం పోటీ పడుతున్న డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య రిఫ్ట్ చాలా బలంగా వేగంగా ముదురుతూ ఉంది. సిద్ధరామయ్య కురుబ వర్గానికి చెందిన బీసీ నాయకుడు. ఆయన కులం 7% వరకు ఉంటుంది. వేరాజ్ నేను కంటెండర్ని అని చెబుతూ ఫైనాన్షియల్ గా కూడా 40-50 మంది ఎమ్మెల్యేలని వ్యక్తిగతంగా గెలిపించాను అని క్లెయిమ్ చేసే డీకే శివకుమార్ ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఒక్కలిగా అంటే అప్పర్ క్యాస్ట్. ఆయన సామాజిక వర్గం తక్కువలో తక్కువ 13% వరకు ఉంది అని సిద్ధరామయ్య ప్రభుత్వం వేసిన లెక్కల్లోనే తేలాయి. ఈ ఒక్కలిగా కమ్యూనిటీకి చాలా వ్యూహాత్మకంగా ఇప్పటి వరకు బీజేపీకి సపోర్ట్ చేసిన లింగాయత్ కమ్యూనిటీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. లింగాయత్ అంటే యడ్యూరప్ప సామాజిక వర్గం. వీళ్ళిద్దరూ కలిసి లింగాయత్ ఒక్కలిగా కలిపితే దాదాపు 26-27% ఉంటారు జనాభాలో. అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, ఫైనాన్షియల్ గా చూసినా సోషల్ గా చూసినా. ఇప్పుడు ఈ బ్యాకప్ తో సవాల్ చేస్తా ఉన్నాడు డీకే శివకుమార్ సిద్ధరామయ్య అధికారాన్ని. అయితే ఇక్కడ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? బీసీలకి న్యాయం చేయాలి, బీసీ ఎజెండాతో మేము రాజకీయం చేస్తామని కదా కాంగ్రెస్ చెప్తుంది. మరి ఇలా చెప్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్న ప్రభుత్వాలే 3 అయితే అందులో అతిపెద్ద రాష్ట్రం కర్ణాటకే. సిద్ధరామయ్య బీసీ సామాజిక వర్గం. మరి ఇలాంటప్పుడు బీసీ విధానాలు తీసుకున్నామో అని చెప్తూ బీసీని పక్కన పెట్టి ఒక ఓసీని కుర్చీలో కూర్చోబెట్టే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. అంటే సంకటం వచ్చి పడింది అనమాట. బీసీ లెక్కలో బీసీ ఎజెండా ఎత్తుకున్నాము, ఇప్పుడు డీకే శివకుమార్ ప్రభావానికి లోనయ్యి నిర్ణయం తీసుకుంటే కనుక బీసీని పక్కన పెట్టి ఓసీని కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇది సిచ్యువేషన్. ఒకవేళ కూర్చోబెట్టకపోతే గనక ఈ మధ్యన అసెంబ్లీలో నేరుగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని కూడా ఆలపించేశారు డీకే శివకుమార్. నమస్తే సదావత్సలే మాతృభూమి. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంటేనేమో వాళ్ళ జాతీయ ఎజెండాకి విరుద్ధమైన నిర్ణయం తీసుకుని సిద్ధరామయ్యను పక్కన పెట్టాలి. సిద్ధరామయ్య వైపు నుంచి వచ్చే రివోల్ట్ ని తట్టుకోవడం అంత సులభం కాదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, డీకే శివకుమార్ కి గనక అవకాశం ఇవ్వకపోతే వచ్చే 2.5 ఏళ్లు ఆయన బీజేపీ బ్యాకింగ్ తో తిరగబడితే గనక పరిణామాలు ఎలా మారుతాయో ఊహించలేము. అంటే రెండు వైపులా రివోల్ట్ కనబడుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైపోయింది కాంగ్రెస్ పరిస్థితి. పైగా తెలుసు కదా, కర్ణాటకలో గత 25 ఏళ్ల హిస్టరీని తిరిగేస్తే 2.5-3 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రి మారడం లేదంటే ప్రభుత్వం కుప్పకూలటం అనేది తరచుగా జరుగుతూ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా జరిగినప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు జేడీఎస్ బీజేపీ కాంబినేషన్, జేడీఎస్ కాంగ్రెస్ కాంబినేషన్ ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి సింగిల్ హ్యాండెడ్ గా మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు అధికారాన్ని నిలబెట్టుకోలేని చేతకాంతనంలో ఉన్నారు అనే విషయాన్ని కర్ణాటక చూపెడుతోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా బీసీ కులగణన మీద ఇప్పటికే చాలా పంచాయతీ నడవడం చూసాం కదా. ఇంటింటికి తిరిగి కేసీఆర్ హయాంలో సర్వే తీస్తే బీసీ జనాభా 52-53% పైగా ఉంది అని వస్తే, మొన్న రేవంత్ హయాంలో కులగణన జరిగితే 42% వచ్చింది. కావాలని బీసీని సప్రెస్ చేసేందుకు తగిన వాటా కావాలి అని డిమాండ్లు వస్తాయి కాబట్టి ఇలాంటి ప్లాన్ చేశారు అనే విమర్శలు ఆల్రెడీ ప్రభుత్వం మీదనే. కొందరైతే పార్టీలు పెట్టి మేము బీసీలకి న్యాయం చేస్తాము అనే ప్రచారాన్ని చిన్నగా మొదలు పెట్టడం తెలంగాణ చూస్తూ ఉంది. పైగా బీసీ సామాజిక వర్గం ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీల వైపే ఉంటుంది కాబట్టి ఈ లెక్కను చూస్తే బీసీ బలం బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంది అని అనుకోవాలి. అంటే బీసీ ఎజెండాతో కాంగ్రెస్ తలగొక్కుంది, బీసీల్లో అసంతృప్తి బయటపడుతోంది. ఇప్పటి వరకు బీసీలు
బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ఎజెండాతో గనక కర్ణాటకలో ప్రభుత్వం కూలితే ఆ అలజడి తెలంగాణ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఎలాగా కర్ణాటకలో గెలిచేసాం, నెక్స్ట్ తెలంగాణలో కూడా గెలుస్తామని ఎన్నికల టైంలో ప్రచారం చేసింది కదా కాంగ్రెస్. అలాగా కర్ణాటకలో కూలితే గనక ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా కొంతవరకు పడవచ్చు. మరి ఇక్కడ ఉన్నట్టుండే బీసీ నాయకత్వాన్నో ఇంకొకరినో తెర మీదకి తెచ్చేందుకు, వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉందా అంటే తెలంగాణలో కాంగ్రెస్ లో అంత గొంతుకున్న బీసీ నాయకులు ఎవరూ లేరు. మరి ఇలాంటి పరిణామాలు అలజడి రేగితే గనక అవన్నీ తిరిగి దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకి కొంత అడ్వాంటేజ్ తీసుకొస్తాయేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఒక రకంగా బీసీ ఎజెండా అనేది దక్షిణాదిలో అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ మెడకి చుట్టుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు క్రమంగా కనపడుతూ ఉన్నాయేమో అని అనుకోవాలి. మీరే ఉంటారు.